డబ్బా ఎందుకురా? ఎందుకంటే వ్యాపారం ఏదన్నా స్టార్ట్ చేస్తాం. ఉద్యోగాలు తెచ్చుకోమంటే వ్యాపారాలు అంటారేంట్రా? అన్నయ్య, బయట నువ్వు అనుకున్నంత ఈజీగా ఉద్యోగాలు రావటం లేదు. మేము ట్రయల్స్ చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత చదువు అయిపోయాక కూడా నా తమ్ముళ్ళ నేనే పోషించాల్సి వస్తుందని నువ్వే అందరికీ చెప్పుకుంటావు. రే పెద్దోడా, నేను మిమ్మల్ని ఎందుకు భారం అనుకుంటానురా? మీరు నా బాధ్యతరా. నువ్వు అనుకోపోయినా చూసేవాళ్ళు అనుకుంటారు కదన్నయ్య. మాకు ఆ మాటలు పడాలని లేదు. అందుకే డబ్బు ఇవ్వు, వ్యాపారం చేస్తాం. రే, మీ ఆలోచనలు సరిగ్గా లేవు. ఉద్యోగాలు రావనుకుంటే ఎప్పటికీ రావు. వస్తాయనే నమ్మకంతో ట్రై చేయండి, డెఫినెట్గా వస్తాయి. ఏంటనే నువ్వు? జెండే సార్ వచ్చి జాబ్ ఇస్తానంటే వద్దు అన్నావు. పోనీ సెటిల్ అవ్వడానికి డబ్బు ఇవ్వమంటే అది ఇవ్వవు. మరి మేమేం చేయాలి? నీతి సూక్తులు చెప్పడానికి బాగుంటాయన్నయ్య, బతకడానికి కాదు. అబ్బా, పిల్లలైనా కరెక్ట్ గా చెప్పారు శంకర్. నువ్వు మరీ నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటే లోకంలో బతకడం కష్టం. శంకర్, పోనీ నీకు అభ్యంతరం లేదంటే ఆ డబ్బు నేనిస్తాను. వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయి. నువ్వు మీరు ఊరుకోండి, ప్రతిదానికి నేనున్నానని ముందుకొస్తారు. మీ ముష్టక్కర్లేదని శంకర్ మొహానే చెప్పాడు కదా మీకు. అయినా ఇంకెందుకండి బలవంతం చేస్తారు? అంటే తన తమ్ముళ్ళు చేతకాని వాళ్ళని మీరు నిరూపిద్దాం అనుకుంటున్నారా? షడప్, ఈడియట్లా మాట్లాడుకో. సండి సార్, మీరిక్కడే ఉంటే ఈ గొడవ ఇంకా పెరిగి పెద్దదవుతుంది. ఏమనుకోకుండా దయచేసి మీరు. ఇట్స్ ఓకే సార్. ఓకే అఖి, పద. బాబు, అన్నయ్య చెప్పినట్టు కొన్ని రోజులు ఉద్యోగ ప్రయత్నం చేయండి. అప్పటికి రాకపోతే అప్పుడే మనం. అంటే రాదు అని నువ్వు ముందే చెప్పేస్తున్నావా? అరే, వస్తాదేమో అన్న నమ్మకం కూడా లేదా? అటు ఉద్యోగం లేక వ్యాపారం చేయక వీళ్ళు కూడా వాళ్ళ అన్నయ్యలాగా డ్రైవర్గా పనిచేసుకోవాలా? ఎందుకు? వాళ్ళ తమ్ముళ్ళు స్వయం కృషితోనే సాధిస్తారు అనే నమ్మకంతో. మరి శంకర్ గారి తమ్ముళ్ళు ఏమనలేదా? వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ గానే ఉన్నారు. బాబు ఆగండి బాబు, అన్నయ్యని బాధ పెట్టద్దు. నా మాట మేము అన్నయ్య తరపున వకాలతా పుచ్చుకోనక్కర్లేదు బాబాయ్. మేము ఆయన బాధ పెట్టట్లేదు, ఆయనే మమ్మల్ని బాధ పెడుతున్నారు. అంత మాట అనకండి, నేను చెప్పేది వినండి. ఏంటిది? ఏం చేస్తున్నారు? ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను సార్. ఇంకా ఇక్కడే ఉంటే మా బతుకులు మారవని అర్థమైపోయింది. అలా మాట్లాడుతున్నారేంటి? ఆయన మీకోసం ఎంత చేశారు? ఏం చేసి ఏం లాభం అండి? అవసరమైనప్పుడు చేతులు ఎత్తేస్తే మాకు మాత్రం బాధ ఉండదా? రికమెండేషన్ అడగను, స్వయం కృషితో బతకాలి అంటే తన అభిప్రాయాలు మా మీద రుద్దితే ఎలా? మతుండే మాట్లాడుతున్నారా లేక దయ్యాలు ఏవైనా పట్టాయా? రాత్రి చూస్తే తాగేసొచ్చి గొడవ చేశారు. ఇప్పుడేమో మీ అన్నయ్యని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకేనా ఆయన మిమ్మల్ని కష్టపడి పెంచి పెద్ద చేసింది? అవునండి, తాగే వచ్చాం. ఎందుకు తాగొచ్చాం? మీ చెల్లెలకు ఉద్యోగాలు వచ్చి మాకు రాలేదని తక్కువగా చేసి మాట్లాడితే బాధ అనిపించింది. ఆ బాధతోనే తాగాం. మీరు మీ చెల్లెల్ని పెంచి పెద్ద చేశారు. వాళ్ళ ఉద్యోగాల కోసం ఎవరిని సాయం అడగలేదా? అలా వెళ్లే కదా మీరు మీ ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. మరి ఆలోచన మా నీకెందుకు రాలేదు? అంత ఈగో ఎందుకు? స్టాప్ ఇట్! 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 చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మీ అన్నయ్యది ఈగో కాదు,
సెల్ఫ్ రెస్పెక్ట్. అయితే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండకూడదా సార్? మా ఫ్రెండ్స్ అంతా జాబ్కి వెళ్తుంటే మేము మాత్రం జాబ్ ట్రయల్స్లో ఉన్నామని చెప్పుకోవాలా? You're completely misunderstanding him. మీకు చెడ్డ పేరు రాకూడదని, మీరు కష్టపడి సాధించుకున్నారనే పేరు రావాలని ఆయన తపన. అదేం కాదండి, మేము ఆయన చెప్పు చేతల్లో ఉండాలని మమ్మల్ని కట్టడి చేస్తున్నాడు. మేము సొంత నిర్ణయాలు తీసుకుంటే ఆయనకి నచ్చదు. ఏమైంది బాబు మీకు? మీరు గొప్పవాళ్ళు కావాలని ఆయన ఎన్ని కలలు కన్నారు. మేం గొప్పవాళ్ళం అయితే అది తన భిక్ష అని గొప్పలు చెప్పుకోవడానికే కలలుగా అన్నారు.